Biochar compost application to mango plants here. First clearing all the leaf litter. This leaf litter will be kept aside, so again this will be used as a mulch. ఒక గంప ఎన్ని కిలోలు వచ్చిండే? 3 సో 3 గంపలు వేద్దాం. సో అరౌండ్ 9-10 కిలోలు అవుతుంది దీనికి. సో ఇంకొక 2 గంటలు వేసేయండి, అది వేయండి. ఇద్దరు కూడా 2 గంటలు देखिए क्या क्या कंपनी की कंपनी लेके మొత్తం మొత్తం 2 గంటలు लेके లోకటే ఆయన కూడా ఆయన కూడా వేయండి, మీరు కూడా వేయండి. కొంచెం 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 రౌండ్ వచ్చి మంచిగా స్ప్రెడ్ చేయి, ఒక్క దగ్గర కాకుండా. ఈసారి ఇంకో గంప పోతే తగ్గుతుంది దీంతో. జనరల్గా బయోచార్ కంపోస్టు టర్మైట్కి కొంచెం రెసిస్టెన్స్ ఇస్తుంది. అది రఫ్గా ఉంటుంది కదా పుగ్గు, మనం పండుగ అంతా కూడా తెలుస్తుంది. సో ఆ రఫ్నెస్ తోటి ఏమవుతుందంటే దాని శరీరానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఆటోమేటిక్ తగ్గుతుంది. ఇంకా ఫ్రెష్ చేయాలి, ఓన్లీ కంపోస్ట్ కలపకుండా, అది బెటర్. ఓకే, వెరీ గుడ్. కొంచెం మొత్తం ఇట్లా చేతులతో అని ఫస్ట్ మట్టి కొంచెం వేసి దాని మీద ఆకులు వేసి ఉండాలి, కరెక్ట్ రైట్గా సరిపోతుంది. మట్టి వేయండి, మిట్టి డాల్కే పత్తా డాల్. కొంచెం మార్చి ఉండాలి, మళ్ళీ నీళ్ళు పోకుండా ఎత్తు ఉండాలి లాస్ట్కి. नहीं वो पत्ता फिर डालने का है, बहादुर पत्ता ऊपर डालने का है. हाँ पत्ता डालना है, कंपल्सरी डालना है. मिट्टी ऐसा डाल के फिर पत्ता डाल दो, ये परफेक्ट है. क्योंकि पत्ता फिर थोड़ा थोड़ा ज़्यादा मत डालो. पानी भागना नहीं जी, कभी भी आप ऐसा गड्ढा रहना. हाँ पानी रोकना उधर. कर दो, बाद में करो, पहले पत्ता डाल दो. पत्ता डाल दो, उधर ऊपर रहना मिट्टी. पत्ता डाल दो, डालो ये अंदर डाल दो, पूरा पत्ता डाल दो. ये టెంపరేచర్ కూడా రెగ్యులేట్ చేస్తుంది, ప్లస్ మల్చి అవుతుంది. టమాటా మల్చి చేస్తాను కదా, అది కూడా కాయలు వేయండి. ఈ తేడా తెలుస్తున్నాయి కదా. మొత్తం హెక్టార్స్ చేస్తారు కదా, ఎకరాలు 100 ఎకరాలు చేస్తారు సార్. లాస్ట్ టైం మ్యాంగో ప్లాంట్, it has small fruits now, the flowers are also there.